ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, గూగుల్, మెటా అందరికీ ఒక మెసేజ్ వచ్చింది. ఏఐ డెవలప్మెంట్ని టెంపరీగా పాజ్ చేయండి అని. వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏఐ కంపెనీలో ఒకటైన ఆంథ్రోపిక్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే చెప్తుంది. ఇంకా షాకింగ్ ఏంటి అంటే వాళ్ళు చెప్తున్నారు ఫ్యూచర్లో ఏఐ హ్యూమన్స్ని రీప్లేస్ చేయడం కాదు, ఏఐ ఇట్సెల్ఫ్ని ఏఐ క్రియేట్ చేసే స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాము. హ్యూమన్ ఇంజనీర్స్ లేకుండా ఏఐ నెక్స్ట్ వర్షన్ని ఏఐ బిల్డ్ చేస్తే అప్పుడు కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది? అసలు ఆంథ్రోపిక్ ఎందుకు ఈ వార్నింగ్ ఇచ్చింది? వాళ్ళు నిజంగా హ్యూమానిటీ గురించి టెన్షన్ పడుతున్నారా లేదా ఇదంతా ఏఐ రేస్లో స్ట్రాటజీయా? మరి అమెరికా చైనా ఏఐ వార్ మధ్యలో పాసిబుల్ అవుతుందా? ఈ వీడియో అయ్యాక ఏఐ ఫ్యూచర్ గురించి మీ ఒపీనియన్ కంప్లీట్గా మారిపోవచ్చు. సో వాచ్ టిల్ దాన్. ఆంథ్రోపిక్ అంటే ఎవరు? ఓపెన్ఏఐ లాంటి ఏఐ కంపెనీ. వాళ్ళ ప్రోడక్ట్ క్లాడ్. రీసెంట్గా రిలీజ్ చేసిన మైథోస్ అనే మోడల్ సైబర్ సెక్యూరిటీ వరల్డ్ని షాక్ చేసింది. కోడ్లో ఉన్న మిస్టేక్స్ ఐడెంటిఫై చేయడంలో, సెక్యూరిటీ వీక్నెస్ డిటెక్ట్ చేయడంలో ఈ మోడల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించింది. ఏఐ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీ ఇప్పుడు ఏఐ రేస్ని స్లో చేద్దాం అంటుంది. అదే కాంట్రడిక్షన్. ఒక ఫార్ములా 1 డ్రైవర్ రేస్ మధ్యలో సడన్ గా స్పీడ్ తగ్గించండి అని చెప్తున్నట్టుంది. కానీ ఆంథ్రోపిక్ రిపోర్ట్ లో ఒక సీరియస్ కన్సర్న్ ఉంది. అకార్డింగ్ టు దేర్ అబ్జర్వేషన్, ఏఐ క్యాపబిలిటీస్ అప్రాక్సిమేట్లీ ప్రతి 4 నెలలకి డబుల్ అవుతున్నాయంట. మీరు గమనించారా? 2022లో చాట్‌జిపిటి సింపుల్ చాట్ బోట్ లాగా ఉండేది. 2023లో కోడింగ్ స్టార్ట్ చేసింది. 2024లో రీజనింగ్ ఇంప్రూవ్ అయ్యింది. 2025లో ఏజెంట్స్ వచ్చాయి. 26లో కంప్లీట్ వర్క్ ఫ్లో హ్యాండిల్ చేస్తుంది. స్పీడ్ చూస్తే స్కేరీగా ఉంది, కానీ యాక్చువల్లీ రియల్ కన్సర్న్ స్పీడ్ కాదు, డైరెక్షన్. ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్లో ఏఐ మనకి హెల్ప్ చేయడం కాదు, ఏఐ ఇట్ సెల్ఫ్ని ఇంప్రూవ్ చేయడంలో స్టార్ట్ చేస్తుందంట. అండ్ దట్స్ వేర్ ద స్టోరీ బికమ్స్ డేంజరస్. ఆంథ్రోపిక్ రిపీటెడ్లీ యూజ్ చేసిన ఒక టర్మ్ ఉంది, రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని. సౌండ్స్ కాంప్లికేటెడ్, కానీ సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి. అతను నెక్స్ట్ జనరేషన్ ఇంజనీర్ని ట్రైన్ చేస్తాడు. ఆ ఇంజనీర్ ఇంకా గుడ్ ఇంజనీర్ని ట్రైన్ చేస్తాడు. నెక్స్ట్ ఇంజనీర్ ఇంకా బెటర్ ఇంజనీర్ని ట్రైన్ చేస్తాడు. ఇలా జనరేషన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. నౌ రీప్లేస్ హ్యూమన్స్ విత్ ఏఐ. ఏఐ వర్షన్ 1 క్రియేట్స్ వర్షన్ 2. ఏఐ వర్షన్ 2 క్రియేట్స్ వర్షన్ 3. వర్షన్ 3 క్రియేట్స్ వర్షన్ 4. ఈచ్ ప్రీవియస్ వర్షన్ కన్నా స్మార్టర్ అండ్ బెటర్, ఫాస్టర్ అండ్ మోర్ క్యాపబుల్ అండ్ లెస్ డిపెండెంట్ ఆన్ హ్యూమన్స్. ఇదే జరిగితే ప్రోగ్రెస్ ఇయర్స్లో కాదు, మంత్స్లో కాదు, మేబీ వీక్స్లో ఆర్ ఈవెన్ డేస్లో జరగచ్చు. ఆంథ్రోపిక్ చెప్తుంది ఏంటంటే వీఆర్ నాట్ దేర్ ఎట్, కానీ వీ మే రీచ్ దేర్ సూనర్ దెన్ గవర్నమెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ అంటుంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్, ఏ డేంజరస్ అంటే ఆంథ్రోపిక్ ఎందుకు ఇంకా పవర్ఫుల్ మోడల్స్ రిలీజ్ చేస్తుంది? వాళ్ళ యాక్షన్స్ వాళ్ళ వర్డ్స్కి మ్యాచ్ అవుతున్నాయా? ఇది చాలా మంది క్రిటిక్స్ అడుగుతున్న క్వశ్చన్. ఆంథ్రోపిక్ సేఫ్టీ గురించి మాట్లాడుతుంది, కానీ వాళ్ళు కూడా పవర్ఫుల్ మోడల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా రీసెంట్గా వాళ్ళ సేఫ్టీ పాలసీలో కొన్ని కమిట్మెంట్స్ని రిలాక్స్ కూడా చేస్తున్నారు. రీజన్ ఏంటి అంటే కాంపిటీషన్. ఓపెన్ఏఐ, గూగుల్, XAI, మెటా, మిస్ట్రల్ అండ్ చైనా. ఇమాజిన్ మ్యారథాన్ రేస్. అదే అందరూ స్ప్రింట్ చేస్తున్నారు, మీరు మాత్రం స్టాప్ అయ్యి వాటర్ తాగితే రేస్ లూజ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. ఆంథ్రోపిక్ రిపోర్ట్లో కూడా అడ్మిట్ చేసింది, ఒక కంపెనీ పాస్ చేస్తే యూజ్ ఉండదు, ఎందుకంటే మిగతా కంపెనీస్ ముందుకు వెళ్ళిపోతాయి అన్న భయంతో మేము ఇంకా ఫాస్ట్గా పరిగెడుతున్నాం. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇండివిజువల్ పాస్ కాదు, గ్లోబల్ కోఆర్డినేట్ పాస్. అండ్ దట్ సౌండ్స్ రీజనబుల్ అంటిల్ యూ రిమెంబర్ వన్ థింగ్, కంట్రీస్ అన్ని కంపీట్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ అమెరికా అండ్ చైనా. 1960స్లో అమెరికా వర్సెస్ రష్యా న్యూక్లియర్ రేస్ జరిగింది. ఇప్పుడు అమెరికా వర్సెస్ చైనా ఏఐ రేస్. వాషింగ్టన్లో చాలా అఫీషియల్స్ చెప్తున్నారు ఏఐ డెవలప్మెంట్ స్లో చేస్తే చైనా విల్ హ్యావ్ అడ్వాంటేజ్ అని. అండ్ చైనా కూడా సేమ్ ఫియర్తో ఉంటుంది. రిజల్ట్ ఏంటంటే నోబడీ వాంట్స్ టు బి ద ఫస్ట్ వన్ టు స్లో డౌన్ అని. ఆంథ్రోపిక్ ఇట్ సెల్ఫ్ కంపేర్ చేసింది ఏఐ రెగ్యులేషన్స్ని న్యూక్లియర్ ఆర్మ్స్ ట్రీటీస్తో కంపేర్ చేసింది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే న్యూక్లియర్ మిసైల్ని శాటిలైట్తో చూడొచ్చు, ఏఐ ట్రైనింగ్ని డేటా సెంటర్ లోపల హైడ్ చేయొచ్చు. వెరిఫికేషన్ చాలా డిఫికల్టీ. అందుకే ఎక్స్పర్ట్స్ అంటున్నారు గ్లోబల్ పాస్ థియరీ బాగానే ఉంది, ఎగ్జిక్యూషన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రో ఏఐ కంపెనీస్ ఫైట్ చేసుకున్నాయి నాకేంటి రిలేషన్ అని. యాక్చువల్లీ ఎవ్రీథింగ్. ఆంథ్రోపిక్ డేటా ప్రకారం ఏఐ ఆల్రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్పీడ్ని డ్రామాటికల్లీ ఇంక్రీజ్ చేస్తుంది. కోడ్ జనరేషన్, టెస్టింగ్, డీబగింగ్, డాక్యుమెంటేషన్, రీసెర్చ్ చాలా టాస్క్లు ఆటోమేట్ అవుతున్నాయి. దీని మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్లో కంపెనీస్ లెస్ పీపుల్తో మోర్ అవుట్పుట్ జనరేట్ చేయగలవు. ఇది జాబ్ అపోకాలిప్స్ అని కాదు, కానీ జాబ్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా జరుగుతుంది. 2026లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవల్ కోసం కోడింగ్ మాత్రమే సరిపోదు, ఏఐ టూల్స్ యూస్ చేయడం కంపల్సరీ. ప్రాంప్టింగ్, సిస్టమ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డొమైన్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఇవి వాల్యూ క్రియేట్ చేస్తాయి. బికాజ్ ఏఐ రిపిటేటివ్ వర్క్ని హ్యాండిల్ చేస్తుంది, హ్యూమన్స్ కాంప్లెక్స్ డెసిషన్ని హ్యాండిల్ చేస్తారు. అట్లీస్ట్ ఇప్పటికీ ఇలాంటి టాపిక్స్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, ఎస్పెషల్లీ ఏఐ ఇండస్ట్రీలో జరుగుతున్న రియల్ చేంజెస్, ఐటీ జాబ్ ఫ్యూచర్స్, లే ఆఫ్స్, హైరింగ్ ట్రెండ్స్, అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ గురించి ప్రాక్టికల్గా డిస్కస్ చేసే ఛానల్ చాలా తక్కువ. అందుకే ఫ్రెండ్లెస్ మీడియాని ఫాలో అవ్వండి. ట్రెండ్ చెప్పడం కాదు, ట్రెండ్ వెనుక ఉన్న రియాలిటీని బ్రేక్ డౌన్ చేయడం మన గోల్. ఆంథ్రోపిక్ మార్నింగ్ కరెక్టా లేక మార్కెటింగ్ స్ట్రాటజీయా? ట్రూత్ ఏంటి ఎవరికి తెలియదు, కానీ హిస్టరీలో ఒక ప్యాటర్న్ ఉంది. ఇంటర్నెట్ వచ్చినప్పుడు అండర్ ఎస్టిమేట్ చేశారు, స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు అండర్ ఎస్టిమేట్ చేశారు, సోషల్ మీడియా ఇంపాక్ట్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఏఐని కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నామా? మేబీ. ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నావా? అది కూడా మేబీ. కానీ ఇగ్నోర్ చేయడం మాత్రం డేంజరస్.
ఆంథ్రోపిక్ చెప్పిన ఒక లైన్ చాలా ఇంపార్టెంట్. ద హ్యూమన్ రోల్ ఈజ్ నారోయింగ్ ఎట్ ఈచ్ స్టెప్ ఆఫ్ ఏఐ డెవలప్మెంట్ అని. ఆ లైన్ గురించి ఆలోచించండి. ప్రతి న్యూ ఏఐ రిలీజ్తో హ్యూమన్ రిక్వైర్డ్ ఎఫర్ట్స్ కొంచెం కొంచెం తగ్గుతుంది. క్వశ్చన్ ఏఐ స్మార్టర్ అవుతుందా లేదా అన్నది కాదు, క్వశ్చన్ హ్యూమన్ రోల్ ఫ్యూచర్ ఉందా లేదా. అండ్ ఇఫ్ వన్ డే ఏఐ స్టార్ట్స్ డిజైనింగ్ బెటర్ ఏఐ వితౌట్ హ్యూమన్ హెల్ప్, అప్పుడు హ్యూమనిటీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ జాబ్స్ కాదు, ఇట్స్ కంట్రోల్. ఏఐ గురించి ఫియర్ క్రియేట్ చేయడం ఈ వీడియో పర్పస్ కాదు, బ్లైండ్గా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడం కూడా కాదు. పర్పస్ ఏంటి అంటే రియాలిటీ అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఏఐ ఫ్యూచర్ని డిసైడ్ చేసే వాళ్ళు సిలికాన్ వ్యాలీ కంపెనీస్ మాత్రమే కాదు, ఏఐ యూస్ చేసే మిలియన్స్ ఆఫ్ పీపుల్ కూడా. అండ్ ఆ పీపుల్లో మనం కూడా ఒకళ్ళు కాబట్టి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఏఐ అంటే ChatGPT అని మాత్రమే అనుకున్న ఫ్రెండ్స్కి పంపండి. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో టెక్నాలజీ హిస్టరీలో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. ఏఐ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ ఆ ఫ్యూచర్లో విన్నర్ ఎవరు అంటే టెక్నాలజీ అంటే భయపడే వాళ్ళు కాదు, టెక్నాలజీని అర్థం చేసుకుని అడాప్ట్ చేసేవాళ్ళు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.